హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు డోక్లా వేస్తున్నా. ఇదైతే గుజరాత్లో ఐటము, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా డిమార్ట్ నుండి రెడీ ప్యాకెట్ తెచ్చి డైరెక్ట్ చేసేదాన్ని. ఈరోజు అయితే ఇంట్లోనే పిండితోటి నేను తయారు చేస్తున్నా. చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది, మంచిగా ఉండే. మీకు కూడా నచ్చితే చేసుకోండి. సింపుల్గానే చేసిన. దీనికి ఎక్కువ ఏం పని ఉండదు. ఇడ్లీ పిండితోటి కూడా వైట్ డోక్లా వేసుకోవచ్చు, కాకపోతే అది ఇడ్లీ లాగానే ఉంటుంది. ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ అలాగ ఉంటుంది. ఇది గుజరాత్లో ఫేవరెట్ ఐటమ్, గుజరాత్ది డోక్లా. పిండి ఫస్ట్ జల్లెడ పట్టుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈనో ప్యాకెట్ వేసుకున్నా నేనైతే ఒకటి. మొత్తం మీకు నచ్చితే సగం ఎంత పిండి ఎంత ఉంటే దాని సపోజ్ వేసుకోవచ్చు. నేనైతే ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. కొంచెం పిండి ఉండగానే ప్యాకెట్ మొత్తం వేసుకొని మంచిగా నీళ్ళు పోసి కలుపుకున్న తర్వాత మంచిగా ఉండలేకుండా కలిపి, తర్వాత గ్యాస్ మీద బగోని పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళు పోసి అందులో ఒక రింగు లేదంటే ఒక చిన్న గిన్నె పెట్టి, ఒక తినే అన్నం తినే ప్లేట్ ఇట్లా ఉండదు, దానికి నూనె పెట్టి ఈ పిండిని అందులో పోయాలి. అందులో పోసిన తర్వాత 10 నిమిషాలు ఉంచాలి. గ్యాస్ మీద పెట్టి మంచిగా ఉబ్బుతుంది. ఇట్లా మొత్తం సాఫ్ట్ ఉంటుంది. నేను చేసింది అయితే సాఫ్ట్గా వచ్చింది, కాకపోతే కొంచెం పల్చగా అయినా ఉండేది. అయినా కానీ సాఫ్ట్గా వచ్చింది. ఒకరిని అయితే సూపర్ ఉండే. ఇంత చట్నీ కూడా వేసిన. నేను చట్నీ ఇంకోసారి చేసినప్పుడు చెప్తే ఎలా వేయాలో చూడండి. నేను ఇట్లా పెట్టుకున్న తర్వాత దీని మీద ప్లేట్ పెట్టుకుని ప్లేట్కు నూనె పెట్టుకొని అందులో పిండి పోసిన తర్వాత 10 నిమిషాలు గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఉబ్బింది. సాఫ్ట్గా ఉండే, మస్తు సాఫ్ట్గా ఉండే, టేస్ట్ కూడా మస్తు ఉండే. తర్వాత దీనికి పోపు చేసుకున్నాను. పోపు వేరే ముక్కుడు పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని కొంచెం ఆవాలు వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకున్న. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకున్న. ఖాళీ ఆవాలతోటి పోసి పెట్టుకొని మీద కొత్తిమీర, డోక్లా మీద కొత్తిమీర వేసుకుని నడుస్తుంది. కాకపోతే నేను పోసిన ఆవాలు, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం పిండిన. కానీ టేస్ట్ మస్తుండే. సింపుల్గా మీరు కూడా వేసుకొని చాలా బాగుంటుంది. పోసి చేసుకున్న తర్వాత కట్ చేసిన. నేను పోసి చేసుకోకముందు కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి రెడీ అయిన డోక్లా. మొత్తం పొలు గుండ్రగా దాన్ని మొత్తం అది చేసి తర్వాత కట్ చేసుకున్నా. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. చట్నీతో తిన్న గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నచ్చితే. థ్యాంక్ యూ.